రేపు జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీకి తరలి వెళ్తున్నారు ఓటర్లు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు విజయవాడ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, ఏంటి పరిస్థితి? స్వాతి, ఇక్కడ చూడబోతే కనుక విజయవాడ బస్టాండ్ మొత్తం అంతా కూడా ఓటర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఓటర్లందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ సొంత ఊళ్ళకు, అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ బస్సుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా అంటే వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ ఊళ్ళకు మారుతూ ఉంటారనమాట. ఆ విధంగా విజయవాడ బస్టాండ్ మొత్తం అంతా కూడా క్రౌడీగా అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏమండి, ఓటు హక్కు వినియోగించుకోవడానికే మీరు వచ్చారా? హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్నారు. ఒంగోలు వెళ్తున్నారు. ఓటు హక్కు పర్టికులర్ ఇది ఎన్నోసారి ఓటు హక్కు వినియోగిస్తాం? థర్డ్ టైం. సో ఈసారి పర్టికులర్ గా బస్సులు పట్టుకుని ఖచ్చితంగా రీచ్ అయ్యి మరీ ఓటు హక్కు వినియోగించుకోవడం కారణం ఏంటి? పరిపాలన చేంజింగ్ కోరుకుంటున్నామని. సార్ చెప్పండి, ఏంటి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు? అవును సార్, ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నాం. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఈసారి కొంచెం అభివృద్ధి కావాలని కోరుకుంటూ అభివృద్ధి కోసం ఓటేయడానికి వస్తున్నాం. అది పరిస్థితి. మేడం, మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను దుబాయ్ నుంచి వచ్చాను. దుబాయ్ నుంచి వచ్చారు. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎలా ఉందమ్మా ఇక్కడికి వచ్చాక అసలు బస్సులే దొరకట్లేదండి. పొద్దుటెప్పుడో వచ్చాము, ఇక్కడే ఉండిపోయాం. చాలా డబ్బులు ఖర్చు. అయితే దుబాయ్ నుంచి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు అంటే ఇంత పర్టికులర్ గా దుబాయ్ నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? మనం మంచిగా ఉండాలని, మారాలి కదండి. మారలేదు, ఇప్పటికొచ్చిన మారాలని ఆశ. అది పరిస్థితి. దుబాయ్ నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, మీరు మీ ఊళ్ళకి వెళ్తున్నారా? ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారా? చెప్పండి, సో అది వీళ్ళు బందర్లో ఉంటారు. వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వచ్చామని చెప్తున్నారు. అలాగే చూడొచ్చు, కంప్లీట్ గా అంటే మొత్తం క్యూ లైన్లు నిండిపోయి, క్యూ లైన్లు అంతా కూడా ఫిల్అప్ అయిపోయి, అంటే మొత్తం అంతా కూడా వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్లి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పర్టికులర్ గా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. వీళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఓటు హక్కు వినియోగించుకోవడానికి పర్టికులర్ గా మీ ఊరు వెళ్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వస్తాం. కర్ణాటక నుంచి వచ్చారు. అంటే కర్ణాటక నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. కారణం ఏంటి? మంచి నాయకుడిని ఎన్నుకోవడం. మంచి నాయకుడిని ఎన్నుకోవడం. అమ్మ, చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకోవడానికే మీరు ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నారా? ఓటు హక్కు వినియోగించుకోవడానికే వెళ్తున్నారా? సో అయితే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వరుసగా క్యూ లైన్ లో పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తూ వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? आपको हिंदी आती है? कहाँ से आ रहे हैं आप? मैं अभी यहीं से विजयवाड़ा से आ रहा हूँ, मंदिर। अच्छा अच्छा. సార్, మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? ఇక్కడ చూస్తే కనుక మొత్తం అందరూ క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో మాక్సిమం ఓటర్లే ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. మజిలీపట్నం. ఎక్కడ ఓటు ఎక్కడ ఉంది మీకు? కాజా, పామర్ దగ్గర. పామర్ లో ఉంది. కాజాలో ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఓకే. సో ఇలా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికే తమ ఊళ్లకు వెళ్ళడానికి అయితే క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే బస్సులు కూడా మొత్తం ప్రయాణికులతో నిండిపోయి ఉన్నాయి. ఎటు చూసినా కూడా మొత్తం అంతా కూడా ఓటర్లతోనే బస్టాండ్ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే తీరుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటందుకైతే వస్తున్నారు. ఇక్కడ ఒక లేడీ ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేడం? సో అయితే వీళ్ళంతా కూడా వాటిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారమ్మా? అందరూ వెళ్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కడి నుంచి వెళ్తున్నారు? విజయవాడ నుంచి. సో పర్టికులర్ గా ఈసారి ఇంకా అందరూ ప్రయాణాలు చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. సార్, ఇది పరిస్థితి. ఎక్కడైనా చూసినా కూడా విజయవాడ మొత్తం అందరూ కూడా కంటిన్యూగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికే ఇక్కడ నుంచి ప్రయాణం చేసి మరీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారు?
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. అవును విజయవాడ విజయవాడ. అంటే ఇక్కడ నుంచి బయలుదేరి ఊళ్ళకి వెళ్ళి మరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలా ఉంది? బాగుంది. స్పెసిఫిక్ గా ఓటు హక్కు వినియోగించుకోవడానికే వీళ్ళందరూ వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఇందులో యంగ్ ఓటర్స్ ఉన్నారు, ఓల్డ్ ఓటర్స్ ఉన్నారు, అలాగే రెగ్యులర్ ఓటర్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం అంటే స్పెసిఫిక్ గా ఈసారి ఎక్కువ మంది ఓటర్లు ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బస్ స్టాండ్లు కానీ అటు రైల్వే స్టేషన్లు కానీ ఇంకొక పక్కన విమానాశ్రయాల్లో కూడా చివరికి ఓటర్లే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా అంటే ఎటు చూసినా కూడా ఏ ఒక్క బస్ స్టాప్ చూసినా ఏ ఒక్క ప్లాట్ఫామ్ చూసినా కూడా కంప్లీట్ గా ఓటర్లతోనే నిండిపోయి ఉంది. వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని చూసినా ఎవరిని కదిపినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. అమ్మ ఏ ఊరు వెళ్తున్నారు? అమ్మా ఏంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు? మాది సొంత ఊరు అదేనండి. పర్టికులర్ గా ఇంత జర్నీ చేసి తిరుపతి వస్తున్నామండి. సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ సొంత ఊళ్ళ నుంచి బయలుదేరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం విజయవాడ బస్టాండ్ అంతా కూడా ఓటర్లతోనే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. స్వాతి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.